ఏంది చూస్తాను, నీకు టికెట్ లేదు, నువ్వు బయటనే. ఇదే నా BMW, ఇదే నా ఫెరారీ, ఇదే నా లగ్జరీ కార్. సినిమా పోదామమ్మా, జల్దీ రెడీగా అని 10 గంటలకు చెప్పిన. ఇప్పుడు 12:40 అవుతుంది. మా అమ్మ ఇంకా రెడీ అయితేనే ఉంది. ఏం రెడీ అవుతుందో మనకు అర్థం కాదు. ఈరోజు మా అమ్మతో కలిసి సినిమా పోవడానికి ఒక పర్టికులర్ రీజన్ ఉంది. అదేదో మీకు వీడియో లాస్ట్లో చెప్తాను చూడండి. ఇదే నా కారు, ఇదే నా కోళ్ళ బండి, ఇదే నా BMW, ఇదే నా ఫెరారీ, ఇదే నా లగ్జరీ కార్. ఏం చదువుతారో నాకు అర్థం కాదు. ఏమైందమ్మా, ఎందుకు ఇంత టైం అయిందంటే, లెక్క పాయింట్ షీట్ వేసుకోగానే సరిపోతుందా, నాకు మస్తు టైం పడుతుంది, ఏదేదో చెప్తుంది, నాకు ఏం చెప్పాలో అర్థం కాదు. సినిమాకి ఏమో టైం అవుతుంది. ఏమనంటే నన్ను తెస్తుంది మనకి, ఏమనలేదు. అందుకే చిన్న పరుగులు పడుతుంది. నువ్వైతే బండి తీసుకురాపో, నువ్వు వచ్చేలోపు నేను రెడీ అవుతామని చెప్పింది మా అమ్మ. నేను ఇంటికి పోయినా కూడా మా అమ్మ ఇంక 10 నిమిషాలు చదువుతుంది. అంత నమ్మకం మా అమ్మ మీద నాకు. అరే జల్దీనే వచ్చింది మా అమ్మ బయటికి. సర్లే, ఈమెకు టికెట్ తీసుకోలే, వద్దు, ఇవ నేనే పెడదాం. టికెట్ తీసుకోలే, నేను వీడియో తీసుకుంటున్నా, జర చూసి మాట్లాడేది అందరూ. చలో స్టార్ట్. ఒక రకంగా చెప్పాలంటే ఈరోజు షాప్కి పోకుండా సినిమా పోతుంటే జైలుకి వెళ్ళి రిలీజ్ అయ్యి ఇంటికి పోతున్నట్టే ఉంది. నా ముఖం అయితే వెళ్ళిపోతుంది. పోతే షాప్ మీద లుక్ వేసుకుంటూ అయితే పోయినాం. ఈరోజు నేను డ్యూటీ దిగిన కాబట్టి మా డాడీ డ్యూటీ ఎక్కిండు. ఇంతకీ ఏ సినిమా పోతున్నావు చెప్పలే కదా, మౌలి బ్రో సినిమా, లిటిల్ హార్ట్స్. ఇదే మనం ఇప్పుడు పోయే థియేటర్, DSL మాల్, సినీపోలిస్. నేను చాలాసార్లు ఈ మాల్కి వచ్చినా కానీ ఎప్పుడు సినిమా చూడలే. నా పార్కింగ్ ఏనికి ఇంత దూరం రావాలా? హైలైట్ ఏంటంటే బండి అసలు నేను ఏ ఫ్లోర్లో పార్క్ చేసినా, ఎక్కడ పార్క్ చేసినా నేను ఏం చూసుకోలేదు. అసలు నాకు ఏం తెలియకుండే నార్మల్గా పోయినా నేను ప్లేస్ నా కాడ పెట్టేసిన. సినిమా అయిపోయాక నా బండిని ఎత్తడానికి నాకు 1/2 an hour టైం పట్టింది. కిందికేనా, ఇంకా దూరం పోవాలా? ఇదేమో బాబు లోయ లెక్కనే ఉంది. మొత్తానికి అయితే ఎట్లా ఒకట్లా కింద మీద పడి ఈ లోయల్ని అయితే బండి పార్కింగ్ తీసేసిన. మా పార్కింగ్ అని కింది కథలు పడాలా? చేతులకు అమ్మని తీసుకుని వచ్చినా నాకే తెలియదు ఎటు పోవాలో ఏం చేయాలో. ఎంట్రీ ఏటో ఎగ్జిట్ ఏటో కూడా తెలియదు. మీకు కూడా తెలుసా, మాల్స్కి కొత్తగా వచ్చిన ఉంటేనే గుర్తుపడతారు. ఎందుకు తెలుసా, నాలుగు ఇట్లా ఆగమానం చేస్తారు. చికెన్ సెంటర్లో కూర్చొని మైండ్ దొబ్బింది నాకు. అమ్మా అట్లా నార్మల్గా ఎక్కొద్దు, నీకు తెలియదు. అరే అరే ఇన్ని రోజులు అట్లా ఎక్కాలని తెలియదు అమ్మా నాకు. నార్మల్గా ఎక్కి ఏంది చూస్తాను, నీకు టికెట్ లేదు, నువ్వు బయటనే. టికెట్ లేదు నీకు, నువ్వు విన్నే. టికెట్ లేదు, నువ్వు విన్నే ఉండు. హాయ్ చెప్పు. హాయ్ హాయ్. బౌలింగ్ అంటే క్రికెట్ ఆడతారా ఇక్కడ? ఇలాంటి ప్లేస్లకు చిన్నపిల్లలను తీసుకురావాలి కానీ జేబులు ఖాళీ అయ్యేదాకా వదిలిపెట్టాలి. ఇక్కడ కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాలి. మేడం నలుగురం మేడం, మాకు టికెట్ లేదు. ఆమెకు టికెట్ లేకుండా పంపిస్తారు, అది నాకు టికెట్ లేకపోతే దొరుకుతారా? అసలు మనం ఏం సినిమాకి వచ్చినామో తెలుసా నీకు? తెలుసా? ఏం గుడ్డి ఏ సినిమా ఆ సినిమాకి వస్తా? లిటిల్ హార్ట్స్ మనం వచ్చే సినిమా పేరు. ఏడిపోయి అంటే ఇప్పుడు బిత్తులో నీకు పోయి ఏదో నడుపుకోవాలా? ఇవి టికెట్ లేకుండా పంపిస్తాను, నేను ఒప్పుకోను. ఏం చదివే, మనం పోయే సినిమా పేరు అదే. చదవాలి. ఏం పేరు అది? సినిమా పేరే నీకు తెలియదు. నాకు అమ్మ మస్తు అవుతుంది. చెప్పి ఆ సినిమా పేరు ఏం పేరు? లిటిల్ హార్ట్సా? ఈ ఇంతకుముందు మనం చెప్తుంటే ఇంత అమ్మ నేను ఒప్పుకోను. అమ్మా నేను ఇంటికాడ అన్నం ఎందుకు తినలేదు తెలుసా? ఇక్కడ పాప్కార్న్ తినాలి. ప్యాకెట్ 250 రూపాయలు, 350 రూపాయలు. ఇక్కడ
నాకు కొనియండి రానే రాను. ఈ వాటర్ బాటిల్ 100 రూపాయలు ఏందిరా నాయన. బయట అయితే టాటా వాటర్ 5 వస్తాయి లీటర్ బాటిల్. 70 రూపాయలా? ఎవడ నీకు 70 రూపాయలకి ఇచ్చే? 100 రూపాయలు అంటారు. మొత్తానికి అయితే టైం పాస్ చేస్తా, లోపలికైతే వెళ్ళిపోతున్నాం. సినిమా ఎట్లుందో చూద్దాం. లేడీస్ ఉందని మా వాళ్ళని జల్లి తీసుకొచ్చా కానీ లోపలికి వచ్చినాక నాకు బోర్ కొడుతుంది. కామన్ మ్యాన్, ఒక చిన్న కంటెంట్ క్రియేటర్ కలుసుకుంటే ఏదైనా చేయగలుగుతాం కదా. మౌలి బ్రో బెస్ట్ ఎగ్జాంపుల్. చాలా మంది అసలు థియేటర్ రావాలంటేనే భయపడుతున్నారు. ఎందుకంటే టికెట్ రేట్ కంటే పాప్కార్న్ రేట్ ఎక్కువ అయిపోయింది. థియేటర్లలో పాప్కార్న్ కొనాలంటే అసలు అమ్ముకోవాలి. మూవీ అయితే చాలా బాగుంది. మనకున్న టెన్షన్ అని పక్క పెట్టి ఒక 2 గంటల సేపు హాయిగా నవ్వుకోవచ్చు. పర్లే, టికెట్లు బుక్ చేసినప్పుడు ఒక టికెట్ 300 అంటే ఎదురుగా పోయి పైసలు బుక్ అనుకున్నాను కానీ వర్త్. మంచిగా నవ్వుకోవచ్చు, ఇంకా టైం పాస్ టెన్షన్ అన్ని మర్చిపోవచ్చు మంచిగా. వీడియో స్టార్టింగ్ చెప్పినగా ఈ మూవీకి మా అమ్మతో రావడానికి ఒక పర్టికులర్ రీజన్ ఉందని. అది ఏంటంటే మౌలి బ్రో మూవీ ప్రమోషన్ చేసేటప్పుడు ఈ సినిమాకి రాకపోతే మీ అమ్మ మీద ఒట్టే అన్నాడు. అంత పెద్ద మాట నాకు రాకపోతే బాగుండదు కాబట్టి అందుకే మా అమ్మతో వచ్చి సినిమా హాల్కి వెళ్ళి బయటికి రాగానే మా వాళ్ళు మళ్ళీ షాపింగ్ అయితే పడ్డారు. నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే అమ్మలతోటి అక్కలతో ఏడికైనా పోవచ్చు షాపింగ్ తప్ప. ఎందుకంటే అన్ని షాపులు తిరుగుతారు, మళ్ళీ నాకు ఏం నచ్చలేని వస్తారు. ఈ రోజుకైతే ఇంతే బ్రో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.